వచ్చిన వారు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, గడిచిన కొద్ది కాలం మేము సజీవ లెక్కలో ఉండి దినాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు తండ్రి. నిన్నటి దినాన్న తండ్రి యవనస్తుల కూర్చిన ఎన్నో విలువైన సంగతులు తండ్రి మేము నేర్చుకున్నాం. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ప్రకటించాం తండ్రి. నిన్నటి దినాన జరిగిన కార్యక్రమం ఆది నుండి అంతం వరకు తోడై ఉన్నారు తండ్రి. అందరూ బట్టి తండ్రి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి ఈరోజు కూడా కొద్దిసేపు మీరు మా కోసం రాయించిన బైబిల్ గ్రంథంలోని మాటలను మేము పరిశీలిస్తుండగా ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకుని గ్రహించేవారుగా, చెప్పబో నాకు సమయోచితమైన జ్ఞానమును, వినబో ప్రతి ఒక్కరికి చెప్పబడుతున్న మాటల భావాన్ని గ్రహించుకునేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియులారా, నిన్నటి దినాన ఎన్నో విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఏమండి, యవనస్తుల గూర్చిన ఎన్నో విలువైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ప్రకటించాం. నిజంగా దేవుని కార్యాలు ఎప్పుడు గొప్పగా జరగాలి, ప్రతి ఒక్కరికి అందించాలి అన్న ఆలోచన ఎప్పుడు మనందరం కలిగి ఉండాలి. ఇలాగే ఎన్నో ప్రాంతాలలో కూడా మనం ఇలాంటి మీటింగ్సే పెట్టాలండి. అలాగే ఈరోజు కూడా బ్యాచిలర్ బైబుల్ థియాలజీ సెకండ్ ఇయర్ పాఠం కైసరువి దేవునివి దేవునికి అనే ఒక అంశాన్ని గూర్చి ఈరోజు మనం పరిశీలిద్దాం. ఈరోజు భూమి మీద ఉన్న చాలామంది మనం పట్టుకున్న, మనం నమ్మిన బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. బైబిల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ, బైబిల్లో ఉన్నవి ఈ యొక్క సమాజానికి ఎంత అవసరమైనప్పటికీ కూడా అవన్నీ చూసినా సరే ఏదో విధంగా తప్పు పట్టాలి. బైబిల్ గ్రంథం అందరూ నేర్చుకుంటున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు, దీన్ని ప్రజలకి దూరం చేయాలి అన్న ఆలోచనతో చాలామంది ఇందులో ఉన్నవి అర్థం కాని వాటిని తీసుకొని ఇదిగో బైబిల్లో తప్పులు ఉన్నాయి అని చెప్తున్నారండి. అలా బైబిలే కాదు, ఒకానొక కాలంలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. పరలోకమందున్న తండ్రిని గూర్చిన ఎన్నో విషయాలు ఆయన ప్రకటిస్తున్నాడు. పరలోకమందున్న తండ్రిని గూర్చిన ఉన్నతమైన సంగతులు ఆయన ప్రకటిస్తున్న ఆ కాలంలో, మరి ఆ కాలంలో కూడా ఎంతోమంది శాస్త్రులుగా, పరిసయ్యులుగా కొంతమంది ఉన్నారు. ప్రజల డబ్బు మీద ఆధారపడేవాళ్ళు, సమాజంలో గౌరవం ఉంటే చాలు అనుకునేవాళ్ళు, దేవుణ్ణి పక్కన పెట్టి వారిని వారే మహిమపరుచుకునే వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు కొంతమంది. మరి యేసుక్రీస్తు తండ్రిని గూర్చి చెబుతున్న మాటలు సమాజంలో ఉన్నవారు ఎంతోమంది వింటూ ఎంతోమంది ఆయన వెంబడిస్తున్నప్పుడు, అందుకే బైబిల్లో లోకము ఆయన వెంట వెళ్తుంది అని బైబిల్లో దేవుడు రాయించాడు కదా. ఇదిగో లోకమంతా ఇతన్ని ఫాలో అవుతుంది, ఇతన్ని ఏ విధంగా అన్నా ఇరికించాలి, ఇతన్ని ఏ విధంగా అన్నా తప్పు పట్టాలి. సాధారణమైన వ్యక్తి అనుకున్నారండి వాళ్ళు కూడా. అందరిలాంటి బోధకుడు అనుకున్నారు మహానుభావుడైన యేసుక్రీస్తునండి. అనుకుని ఆయన్ని తప్పు పట్టాలి, ఆయన్ని ఇరికించాలి, లేకపోతే ఆయన్ని చిక్కుల్లో పెట్టాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగారండి. ఎన్నో ప్రశ్నలు అడిగి ఆయన్ని చిక్కుల్లో పెట్టాలి అని చాలామంది ఆలోచించారు. అలా ఆలోచించిన వాటిలో ఒక్క విషయమే కైసరువి దేవునివి అనగానే ఇది ఏంటనుకున్నారు? యేసుక్రీస్తు దగ్గరికి ఒక శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి అడిగిన వారికి చెప్పిన సమాధానం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పాఠం పేరు. యేసుక్రీస్తుని దేశద్రోహిని చెయ్యాలి, అంతే కదండి.
ఆ రోజున్న ప్రభుత్వంలో ఎవరు ముఖ్యులు అనగానే కైసరు ముఖ్యమైన వాడు. కైసరికి విరోధంగా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఏమండి? ద్రోహి అయిపోతాడు ఆయన. కాబట్టి ఇదిగో ఎలాగైనా యేసుక్రీస్తుని చిక్కుల్లో పెట్టాలి అని వచ్చారు కొంతమంది. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఆ సందర్భం కనిపిస్తుంది. యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. యేసుక్రీస్తుని చిక్కుల్లో పెట్టాలి, యేసుక్రీస్తు తప్పు పట్టాలి, లేకపోతే యేసుక్రీస్తుని ఇదిగో నేరస్తునిగా చెయ్యాలి అని వ్యూహాన్ని పొందుకుని వస్తున్నప్పుడు యేసుక్రీస్తు చెబుతున్న మాటలు ఏంటో తెలుసా? ఇదిగో మీరెందుకు నన్ను శోధిస్తారు? మీరెందుకు నన్ను శోధిస్తారు? ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ వస్తున్నారు అని యేసుక్రీస్తు వారికి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? 19వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇదిగో బోధకుడా, నువ్వు వచ్చి కూడా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారో తెలుసా అండి? బోధకుడా, నువ్వు చాలా గొప్పవాడివి, నీ బోధ సత్యము, నువ్వెవరితో అన్నా సరే మొహమాటం లేకుండా మాట్లాడతావు. 15వ వచనం నుంచి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఎవరితో అన్నా మొహమాటం లేకుండా మాట్లాడతావు కాబట్టి, ఎవరు ఏ ప్రశ్న అడిగినా మొహమాటం లేకుండా కరెక్ట్గా సమాధానం చెప్తావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇదిగో కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగాడు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు 19వ వచనంలో సమాధానం చెప్తున్నాడండి. ఏమండి? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చి అప్పుడు ఆయన ఈ రూపమును పైరాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. ఏమనుకున్నారు అంటే, ఇదిగో పన్ను చెల్లించమని చెబుతాడు అనుకున్నారు, లేకపోతే పన్ను చెల్లించవద్దు అని అంటాడు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెబుతాడు అనుకున్నారు యేసుక్రీస్తు. అవునా? వీళ్ళ విన్న బోధ ప్రకారం, వీళ్ళ విన్న మాటల ప్రకారం ఇదిగో యేసుక్రీస్తు దేవునికి ఇమ్మని చెప్తాడు కానీ ఇదిగో కైసరుకి ఇమ్మని ఎందుకు చెప్తాడు అని ఇంకోలా ఆలోచించుకుని వచ్చారండి. ఇన్ని ఆలోచనలతో వచ్చిన వీళ్ళకి యేసుక్రీస్తు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమంటున్నాడు తెలుసా? కైసరువి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అంటున్నాడు. అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? తనకున్న దేశాన్ని, లేకపోతే తనకున్న పై అధికారులకు ఎలా లోబడి ఉండాలో తెలియజేస్తున్నాడండి. ఎందుకు పన్ను? ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ, ఈ కాలంలో లేదా అండి పన్ను? మనం పన్నులు కడతామా? ఇంటి పన్ను కడతాం, ఏమండి? నీళ్ళ పన్ను కడతాం. అలాగే మనం కొంటున్న ప్రతి ఒక్క వస్తువులో మనం ఏం కడుతున్నామో తెలుసా? పన్నుతో కలిపి, పన్ను అనగానే ట్యాక్స్తో కలిపి మనం ప్రతి ఒక్క వస్తువులో మనం కొనుక్కుంటున్నాం. అవునా? అలాగే ఈ మధ్య కాలంలో ఈ ట్యాక్సులు కాక జిఎస్టీ అని ఇంకోటి వచ్చింది గత కాలంలో. అంతకుముందు ఉందా జిఎస్టీ? లేదండి. కొత్తగా జిఎస్టీ వచ్చినప్పుడు ఎంతోమంది ఇది మేము కట్టలేము, ఇది ఎక్కువగా ఉంటుంది అని అన్నారు. కానీ ఇక్కడ చివరికి ఏం చేయాలి? కట్టాల్సిందే. అంటే ఇదిగో ఎప్పుడైతే ట్యాక్స్ కడతారో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ దేశం వృద్ధి చెందడానికి అవసరమైనవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారుగా. మనం ఈరోజు తిరుగుతున్నామంటే రోడ్లు వేస్తున్నారు. అవునా? టోల్ గేట్లు మనం కడుతుంటాం. హైవేల మీద వెళ్ళినప్పుడు టోల్ గేట్లు మనం కడుతుంటాం. ఎందుకు? తర్వాత రోడ్లు వేయాలి వాళ్ళు. మనం కట్టే ప్రతి ట్యాక్స్ ప్రభుత్వం నుంచి ఈ రోజే కానీ ఆ రోజే కానీ కొన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఏమండి? ఒక కరెంట్ కానీ, ఒక వాటర్ కానీ, ఏమంటే గ్యాస్ కానీ ఎన్నో ప్రభుత్వం నుంచి మనం వినియోగించుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం కట్టమని చెప్పాడు యేసుక్రీస్తు?
పన్ను కట్టమని చెప్పాడు, ట్యాక్స్ కట్టమని చెప్పాడండి ఆయన. ఏమంటే ఆ కాలంలో దేశద్రోహగా చెయ్యాలనుకుంటున్నారు ఆయన్ని, అక్కడ కుదరలేదు. ఈ కాలంలో కూడా యేసుక్రీస్తుని కానీ యేసుక్రీస్తుని నమ్మిన వారిని కానీ తప్పు పట్టాలని ఈ కాలంలో కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. చూసారా, బైబిల్ చెప్పింది తప్ప ఒకసారి ఆలోచించండి. బైబిలు యేసుక్రీస్తు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఈ యొక్క సమాజానికి అవసరమైందే ఆయన చెప్పాడు. మానవ మనుగడని మెరుగుదిద్దేదే ఆయన ప్రతి ఒక్క మాట చెప్పాడు తప్ప ఇదిగో మనిషి జీవితాన్ని నాశనం చేసేది ఏది ఆయన చెప్పలేదండి. పన్ను ఎంత విలువైనదో, ఒక ప్రభుత్వానికి పన్ను ఎంత ముఖ్యమో, ఒక ప్రభుత్వం అభివృద్ధి చెందాలి అంటే అది ఎంత అవసరమో చెప్పాడు. అది ఉంటేనే ఇదిగో మనం ఉన్న ప్రాంతం ఏమవుతుంది, డెవలప్ అవుతుంది, డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది లేకపోతే ఏం జరుగుతుంది, అప్పులు చేయాల్సి వస్తుంది. అవునా? ఈరోజు మనముంటున్న ప్రభుత్వం, ఇప్పుడు మనముంటున్న ఆంధ్రప్రదేశ్, అవునా, ఈ యొక్క రాష్ట్రం ఏం చేసింది తెలుసా, రీసెంట్గానే అప్పు కోసం ఐసిఐసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది. తాకట్టుగా ఏం పెడుతున్నారో తెలుసా, సచివాలయాలు తాకట్టుగా పెట్టి ఇదిగో అప్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు న్యూస్ మీడియాలో ఈ మధ్య మనం కొంతమంది చూస్తున్నాం. ఎందుకు? ఇదిగో అవసరం, ఇది డెవలప్ చేయడానికి అవసరం. ఎందుకంటే ప్రభుత్వ నిధులు అనేవి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం అవసరం అవుతుంది, అప్పు అవసరం అవుతుంది. అంటే ట్యాక్స్ కట్టడం ఎంత ముఖ్యమో యేసుక్రీస్తు చెప్పాడు. మరి ఆయన కట్టాడా? ఏమండి, ఆయన కట్టాడా? చెప్పాడు, ఇదిగో కైసరువి కైసరికి ఇవ్వండి అని ఆయన చెప్పాడు. మరి కైసరువి కైసరికి ఆయన ఇచ్చాడా అని ప్రశ్న వేసుకుంటే ఆయన కూడా ఒక కాలంలో పన్ను కట్టడం మనకు కనిపిస్తుంది. అదే మత్తయి సువార్త 17:27. మత్తయి సువార్త 17:27 అయినను మనము వారికి అభ్యంతరము కలగచేయకుండునట్లు, అంటే అక్కడున్న వాతావరణం, అక్కడున్న పరిస్థితుల ప్రకారం పన్ను కట్టవలసిన అవసరం వీళ్ళకి లేదండి. యేసుక్రీస్తుకు కానీ యేసుక్రీస్తు శిష్యులకు కానీ పన్ను కట్టాల్సిన అవసరత లేదు. కానీ ఇదిగో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అభ్యంతరం పడతారు. కాబట్టి అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని ఏమండి నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. ఏమండి, యేసుక్రీస్తు పన్ను కట్టమని చెప్పాడు. ఆయన కూడా ఒకానొక సమయం వచ్చినప్పుడు అవసరం లేకపోయినా ఆయన ఏం చేశాడు, అన్యజనులక మనకా పన్ను ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలని ప్రశ్నేస్తాడండి. పైన మీరు చూసుకుంటే అది అన్యజనుల కొరకే అని మాట్లాడడం మనకు కనిపిస్తుంది. అయినను ఇదిగో వారికి అభ్యంతరం కలగకూడదు. ఇదిగో యేసుక్రీస్తు పన్ను కట్టట్లేదు, ప్రభుత్వానికి విధేయుడుగా లేడు అని ఎవరో అనుకోకూడదని ఏం చేశాడు ఆయన, ఇదిగో వారికి అభ్యంతరం మనం కలిగించకూడదు కాబట్టి ఏం చేయమంటున్నాడు, పన్ను కట్టమంటున్నాడు. అంటే తనను ఎవరైతే పరిపాలిస్తున్నారో, పై అధికారులుగా ఎవరైతే ఉన్నారో వారికి అవసరమైన పన్ను కానీ ట్యాక్స్ కానీ ఏం చేయమంటున్నాడు యేసుక్రీస్తు, కట్టమని చెబుతున్నాడు. అంటే ఇదిగో ప్రభుత్వం నుంచి కొన్ని నువ్వు పొందుకుంటున్నప్పుడు, ఏమండి, ప్రభుత్వం ద్వారా వచ్చిన రూపాయలు, ఈరోజు కూడా మన భారతదేశంలో ప్రతి నోటు మీద ఎవరి బొమ్మ ఉంటుందండి, గాంధీ గారి బొమ్మ ఉంటుంది. ఈ రోజు ఎలాగైతే గాంధీ గారి బొమ్మ ఉందో ఆ రోజు ఎవరి బొమ్మ ఉంది, కైసరు బొమ్మ ఉంది ఆ రోజు. మరి అంతకుముందు కాలంలో ఎవరి బొమ్మ ఉన్నాయి, అంతకుముందు కాలంలో బొమ్మలు ఏం లేవు. అంతకుముందు కాలంలో వస్తు మార్పిడి విధానం అనేది ఉండేది. అంతకుముందు కాలంలో వస్తువులు మార్చుకునేవారు.
ఉదాహరణకు బెండకాయలు పండించేవాడు దగ్గర బెండకాయలు ఉన్నాయనుకోండి, బెండకాయలు కొన్ని ఇచ్చి ఏం తీసుకునేవాళ్ళు? వంకాయలు తీసుకునేవాడు. వంకాయలు కొన్ని ఇచ్చి దొండకాయలు తీసుకునేవాడు. లేకపోతే ఒక వస్తువు ఇచ్చి ఇంకొక వస్తువు తీసుకునే ఈ వస్తువు మార్పిడి విధానం అనేది గత కాలంలో ఉండేది. ఆ తర్వాత నాణ్యాలు ముద్రించడం అనేది ఆ తర్వాత కాలంలో వచ్చింది. ఇదిగో ఆ నాణ్యాలు ముద్రించిన తర్వాత ఇదిగో ఎవరి పేరునైతే ఆ నాణ్యం ఉందో, ఏ రాజు పేరైతే ఏ రాజు బొమ్మ అయితే ఆ నాణ్యం మీద ఉందో, ఇదిగో ఆ రాజు ద్వారా పన్నులు వసూలు చేయడం అనేది జరిగేది. అప్పుడు అందుకే ఇదిగో పన్ను కట్టమని ఆ రోజు చెప్పాడు. ఇప్పుడు ఈ రోజు కూడా మనం ఏం వాడుతున్నాం? మనం అందరం కూడా ధనం వాడుతున్నామా? ఏమండి? ఆ ధనం ఎవరు ప్రింట్ చేశారు? ఎవరండి? ప్రభుత్వమే కదా. ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. మరి ప్రభుత్వం ద్వారా నువ్వు అవి ఉపయోగించుకుంటున్నావు, అది నీకు ఇక్కడ చెల్లుతుందంటే ఏంటి కారణం? ప్రభుత్వాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు కదా. కాబట్టి ప్రభుత్వానికి నువ్వేం చేయాలి? పన్ను కట్టాలి. ఈరోజు ఎంతోమంది ట్యాక్స్ ఎలాగా ఎగ్గొట్టాలి, దానికి వేరే మార్గాలు ఏమన్నా ఉన్నాయేమో అని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. కాదు, ప్రతి ఒక్కరూ ట్యాక్స్ ఏం చేయాలి? కట్టాలండి, కట్టాలి. ఎంప్లాయీగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర, కొంతమంది దగ్గర ట్యాక్స్ ఆటోమేటిక్గా కట్ అవుద్ది, కొంతమంది కట్టరండి. లక్షలు నెలలకి సంపాదిస్తున్నా కొంతమంది ట్యాక్సులు కట్టడానికి ఇష్టపడరు. లేకపోతే ట్యాక్స్ లేని మార్గం ఏదన్నా ఉందేమో అని చూసుకుంటారు. ఇదిగో బిల్లు లేకుండా ఇస్తారు. ఇదిగో ట్యాక్స్ లేకుండా ఉండాలంటే బిల్లు లేకుండా కొన్ని వస్తువుల కంటే మనకు ట్యాక్స్ ఉండదు తెలుసా? కొన్ని వస్తువులు, నేను అడ్రంగి పని చేస్తాను కదండి, ఆ చెక్కని ఎవరైనా బిల్లు లేకుండా అప్పుడప్పుడు తీసుకోవాలి అంటే కొంచెం ట్యాక్స్ తగ్గుద్ది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ట్యాక్స్ కట్టకుండా ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ ఇదిగో ట్యాక్స్ కట్టడం అనేది ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనది. ఒక ప్రభుత్వానికి ట్యాక్స్ ఎంత ముఖ్యమైనదో, కైసరికి ఇవ్వడం ఎంత ముఖ్యమైనదో, అలాగే దేవునికి ఇవ్వడం కూడా ముఖ్యమైనది. దేవునికి కూడా ఇవ్వాలి. ఆ కాలంలో కైసరికి పన్ను కట్టకపోతే ఏం జరుగుండేది ఆలోచించండి. ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, తర్వాత ఏం జరిగేది? ఏమండి? విమర్శలోనికి వెళ్తాడు అతను. ఇంకా అది పెద్దదైందనుకోండి, జైలుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. మరి దేవునికి ఈరోజు చాలామంది ఇవ్వడం లేదు. ఆ రోజున్న కాలంలో కూడా శాస్త్రులు పరిసయ్యులు వచ్చి అడిగినప్పుడు కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెబుతున్నప్పుడు, కైసరికి ఇవ్వాలని నీకు తెలిసి నువ్వు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు కదా, అసలు దేవునికి ఇస్తున్నారా మీరు? దేవునికి ఇవ్వాలి అన్న ఆలోచన మీకుందా? ఉందండి. ఎంత ఉందో తెలుసా? దేవునికి ఇవ్వాలి అనగానే ఏమిస్తున్నారు తెలుసా? శాస్త్రులు పరిసయ్యులు కూడా ఇస్తున్నారు. దేవునికి ఏమిచ్చారు అని, వాళ్ళు ఏమిచ్చారని ప్రశ్న వేసుకుంటే మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఎవరంట వాళ్ళు? వేషధారులు. శాస్త్రులు పరిసయ్యులు వేషం వేసుకున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు ఎవరివి? దేవుని పిల్లలు, దేవుని గూర్చి ప్రసంగాలు చెప్పేవాళ్ళుగా, దేవుని గూర్చి సమాజంలో గొప్పవారిగా కనిపించేవాళ్ళు వేషం వేసుకున్నారు, కానీ వీళ్ళ క్రియలు దేవుని సంబంధివిగా ఉండడం లేదు. అందుకే చెప్తున్నాడండి, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏమంటున్నాడండి? ఎందులో ఇస్తున్నారంట? దేవునికి ఇవ్వాలి అని నామకార్థంగా ఎందులో ఇస్తున్నారో తెలుసా? పుదీనా రేట్ ఎంత ఉంటుందండి? జీలకర్ర రేట్ ఎంత ఉంటుంది? ఏమండి? సోపు రేట్ ఎంత ఉంటుందో ఆలోచించండి. అంటే భూమి మీద తక్కువ రేటు ఉన్న వాటిలోంచి ఏమిస్తున్నారంట? పోనీ పుదీనా ఎంత కొనుక్కుంటారు చెప్పండి?
మీ ఇంట్లో రోజు పుదీనా కొనుక్కుంటారా? ఎప్పుడో ఒకసారి ఆదివారం వస్తే కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కుంటారు. ఎంత కొనుక్కుంటారు పుదీనా? ఒక కట్ట గట్టిగా పడితే 2 కట్టలు. ఇప్పుడు ఈ 2 కట్టల్లో 10వ వంతు అనగానే ఎంత వస్తుంది? అంతేనా? ఎంత వస్తుందండి? 1 రబ్బ 2 రబ్బలే వస్తుంది. అందులో 20 30 ఉన్నాయనుకోండి రబ్బలో, ఒక కట్టలో 20 30 రబ్బలు ఉన్నాయనుకోండి, 10వ వంతు అనగానే ఎన్ని రబ్బలు వస్తాయి? 2 వస్తాయి. చూసారా వాళ్ళు ఎంత దేవునికి ఎంత ఇస్తున్నారో మనకు అర్థం కావాలి. అలాగే జీలకర్ర ఎంత వాడతాం? కొన్ని వారానికి ఇస్తున్నారో నెలకి ఇస్తున్నారో అనుకోవచ్చు. వారానికి జీలకర్ర ఎంత వాడతాం? ఏమండి కొంచెం వాడతాం. 5 రూపాయల ప్యాకెటో 10 రూపాయల ప్యాకెటో కొనుక్కుంటే సరిపోతుందో వారానికి. కొంతమందికి అయితే అది కూడా వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అందులో 10వ వంతు అంటే ఎంత వస్తుంది? ఏమండి 20 రూపాయలదో 30 రూపాయలదో కొన్నామనుకోండి, ఎంత ఇవ్వాలి దేవునికి? 3 రూపాయలకి ఎంత వస్తుందో అంత ఇవ్వాలి. మరి ఆ కాలంలో ధర్మశాస్త్ర కాలం కాదు, యేసుక్రీస్తు పుట్టడం అనగానే ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఎంత ఇవ్వాలి? 10వ వంతు దశమ భాగం ఇవ్వాలి. ఇప్పుడు పుదీనా కొనుక్కున్నారు, 10వ వంతు ఇచ్చారు. జీలకర్ర కొనుక్కున్నారు, 10వ వంతు ఇచ్చారు. ఇంకోటి ఏంటంట, తిన్న తర్వాత అరగడానికి తింటారు చూసావా? ఎక్కడికి వెళ్ళా నీకు డబ్బులు తీసుకోరు అది ఇవ్వడానికి. ఎక్కడైనా వెళ్ళి భోజనం చేసావనుకో డబ్బులైనా తీసుకుంటారు సోపుకి. తిన్న తర్వాత ఫ్రీగా ఇస్తారు. ఆ ఫ్రీగా ఇచ్చేది ఎవరికి ఇచ్చేస్తున్నారు? వీళ్ళు దేవునికి ఇచ్చేస్తున్నారంట. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను. ఏమంటే 10వ వంతు ఇస్తున్నారు కానీ బంగారం కొనుక్కుంటున్నారు, విలువగా గల వస్త్రాలు ధరించుకుంటున్నారు, వెండి కొనుక్కుంటున్నారు. అవునా? ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఏమంటే ఇవన్నీ కొనుక్కోవటం లేదా? కానీ దేవుడికి వీటిలో ఏమి ఇవ్వట్లేదంట, పుదీనాలో సోపులో ఇస్తున్నారంట శాస్త్రులు పరిసయ్యులు. అందుకే అంటున్నాడు ఏమని? దేవునివి దేవునికి ఇవ్వండి. ఎందుకంటే కైసరివి కైసరికి ఇవ్వాలని అందరికీ తెలిసింది, అందరికీ అర్థమైంది, అందరూ ఇస్తున్నారు. కానీ దేవునివి దేవునికి ఇవ్వాలని ఎవరికీ అర్థం కాలేదండి. దేవుడిచ్చిన గాలి, దేవుడిచ్చిన నీరు, దేవుడిచ్చిన ఆహారం, ఈ భూమి నుండి వచ్చే పంట, సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, చంద్రుడి నుంచి వచ్చే ఏమండి వెన్నెల, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి అనుభవిస్తున్నాడు. ప్రకృతిలో ఉన్న రకరకాల ఆహార పదార్థాలు తింటున్నాడు, వాటిని చూసి ఆనందపడుతున్నాడు. ఎన్నో వింతలు ఈరోజు భూమి మీద మనిషి చూస్తున్నాడు. ఈ యొక్క ప్రకృతిలో వీటన్నిటిని చూసి ఆనందపడుతున్న మనిషి దేవునివి దేవునికిచ్చే పరిస్థితిలో మనిషి కనిపించటం లేదు. ఎన్నో వస్తువులు కొనుక్కుంటారు, అవునా? ఒక మొబైల్ కొనుక్కుంటున్నాం, లేకపోతే ఒక టీవీ కొనుక్కుంటున్నాం, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నాం, ఒక ఏసీ కొనుక్కుంటున్నాం. ఇదిగో మిగులు విలువ గల ఏయన్నా మనం కొనుక్కుంటే ఇవి దేవునికి ఇచ్చేలాగా ఎవరున్నారు? ఆలోచించండి. ఒక ఫోన్ కొనుక్కున్నాం అనుకో, ఇప్పుడు ఇది దేవునికి ఇవ్వడం ఎలాగండి? దేవుడు ఏమన్నా వచ్చి ఫోన్ వాడతాడా? ఆలోచించండి. దేవునివి దేవునికి ఇవ్వాలి అని మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మరి దేవుడు వచ్చి తీసుకోడుగా అంటే, ఇదిగో నువ్వు కొనుక్కున్న ఫోన్ ద్వారా ఈరోజు సువార్త ప్రకటించవచ్చుగా. అవకాశం ఉందా లేదా ఆలోచించండి. ఈరోజున్న సోషల్ మీడియా మనిషి పక్కనున్న మనిషితో ఎక్కువ మాట్లాడుతున్నాడా, లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటున్నాడా అని ప్రశ్న వేసుకుంటే, ఇదిగో పక్కనున్న మనిషితో మాట్లాడినా మాట్లాడకపోయినా ఏమండి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో మాత్రం మనిషి ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటున్నాడు. పక్కనున్న మనిషి ఏదన్నా అడిగితే చెప్పలేడేమో కానీ వాట్సాప్లో చాటింగ్లో ఒక మెసేజ్ పెడితే వెంటనే రిప్లై పెట్టేలా మనిషి ఉన్నాడు. మరి నువ్వు కొనుక్కున్న ఫోన్లో దేవుని ద్వారా వచ్చింది, దేవుడు కలిగించిన ప్రకృతి ద్వారా తయారు చేయబడిన దీన్ని దేవుని సువార్త ప్రకటించడానికి ఉపయోగిస్తున్నావా? ఆలోచించు. ఉపయోగించొచ్చండి. దేవునివి దేవునికి వాడమంటున్నాడు. ఒక టీవీ కొనుక్కున్నావు ఇంట్లో, సినిమాలు సీరియల్స్ చూస్తున్నావా, లేకపోతే దేవుని గుర్చిన మాటలు, దేవుని గుర్చిన పాటలు నువ్వు చూసి నీ చుట్టుపక్కల ఉన్న వారికి చూపిస్తున్నావా? ఆలోచించు.
ఒకవేళ సినిమాలు సీరియళ్ళు చూసినలా ఉంటే అవి దేవునికి ఉపయోగించేవిగా దేవుడు తీసుకోడు. ఒకవేళ దేవునివి, దేవుడు కలిగించిన సృష్టిలోంచి వచ్చిన ఈ వస్తువుని ఇదిగో దేవుని వాక్యం వినడానికి, దేవుని పాటలు వినడానికి, లేకపోతే దేవుని గురించి ప్రకటించడానికి నువ్వు ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా? అది దేవునివి దేవునికి ఉపయోగించిన వాడు అవుతావు నువ్వు. అవునండి, మనమందరం ఇల్లులు కట్టుకున్నాం, అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఇల్లులు ఉన్నాయి. అలాగే ఇది ఎవరిల్లు అండి? ఇది ఎవరిల్లు? ఎవరు చెప్పట్లేదు ఏంటండి? ఎవరిల్లు? విజయరాజు గారి ఇల్లు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరికి చోటు ఉంది? విజయరాజు గారి ఇంట్లో ఈ పైన ఎవరికి చోటు ఉంది? ఎవరికి? దేవునికి, దేవుని పిల్లలకి. ఇప్పుడు ఇల్లు తన కోసం కట్టుకున్నాడు, అలాగే ఇంటి పైన ఎవరి కోసం జరుగుతుంది? దేవునిది. దేవుడిచ్చిన ఇల్లు ఎవరికి ఇచ్చినట్టు? ఇప్పుడు దేవునిది దేవునికి ఇచ్చాడు ఆయన. ఈరోజు ఎంతమంది దేవునిది దేవునికి ఇవ్వగలుగుతున్నారు ఆలోచించండి. ఎంతోమంది వారి కొరకు వారు ఇల్లులు కట్టుకుంటున్నారు. నేను కూడా ఇల్లు కట్టా. పైన ఏదన్నా వేద్దామంటే పక్కనే ఒంగూరు ఉంది, ఏమండి? కొంచెం దూర ప్రాంతాల్లో, మన కాలేజీ లేని ప్రాంతాల్లో కట్టుకుని ఉంటే బాగున్నాను ఇప్పుడు అనిపిస్తుంది. ఈరోజు ఎంతోమంది ఇల్లులు కట్టుకుంటున్నారు కదా. మీ ఇంట్లో కొంచెం ప్లేస్ దేవుని గురించి ప్రార్థించుకోవడానికి కానీ, లేకపోతే దేవుడు సేవకుడు వస్తే ఆ సేవకుడిని చూడడానికి కానీ కొంచెం స్థలం ఎవరుంచారు ఆలోచించండి. లేకపోతే ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకుంటే ఉపయోగపడుతుంది అని కొంచెం స్థలం ఏదన్నా ఉంచుకున్నారా ఒకసారి ఆలోచించండి. లేకపోతే ఇంటిపైన ఏదన్నా వేసుకున్నారా? ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకుందో, నెల నెల ప్రార్థన పెట్టుకుందో, దేవుని పిల్లలందరూ ఇక్కడికి వస్తారు అని ఎవరికైనా అటువంటి ఆలోచన ఉందా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకైతే అలాంటి ఆలోచనే లేదండి. ఎంతోమంది దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు, కానీ దేవునివి దేవునికి ఇవ్వాలన్న ఆలోచన లేదు. ఒకానొక కాలంలో ఒక ఆవిడికి అలాంటి ఆలోచన కలిగిందండి. షునేమీరాలు స్త్రీ. ఏమండి, మనము ఇల్లు కట్టుతున్నాం, ఆవిడ ఇల్లు కట్టింది. కానీ ఆవిడ ఇల్లు కట్టిన తరువాత ఆవిడ ఒక ప్రవక్తకి ఆ ఇంటి పైన ఉండడానికి, ఆయన ఎప్పుడు వచ్చినా ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఉంచిందండి ఆవిడ. అదే రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయము. దేవునివి దేవునికి ఇవ్వడం అంటే ఎలాగా అని నువ్వు ఆలోచిస్తే, ఒక షునేమీరాలు ఆవిడ ఇల్లు కట్టుకుంది, ఆవిడ కోసం కట్టుకుంది. దేవుడిచ్చిన ఇల్లు దేవునికి ఎలా ఉపయోగించాలి అని ఆలోచించింది. కాబట్టి ఒకానొక కాలంలో ఎలీషా ప్రవక్త ఆ యొక్క ప్రాంతానికి వస్తున్నప్పుడు ఆయనకంటూ చోటు ఉండాలి, ఆయనకంటూ స్థలం ఉండాలి అని ఆలోచించిన ఆమె ఏం చేసిందో తెలుసా? ఏమంటే 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఏమండి, ఎలీషా గారు ఆ యొక్క ప్రాంతానికి వస్తున్నప్పుడు, వస్తూ వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంట? ఇదిగో భోజనము చేయమని బలవంతం చేసిందంట. ఇంత చేర్చుకుని భోజనం పెట్టిందంట. పెట్టిన ఆవిడ ఇదిగో పెనివిడితో మాట్లాడుతుంది. ఇదిగో మన ఇంటికి వస్తున్న ఆయన భక్తిగల దైవజనుడయ్యా. అయితే ఏం చేయాలంట? భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠదీప స్తంభము నుంచుదుము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా
అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఏమండి ఏం చేసిందండి ఈవిడ? సునేమీరాలు, ఒక స్త్రీ. ఏమండి గనురాలైన స్త్రీ అని రాయించాడు ఆమె గురించి. ఏం చేసింది తెలుసా? ఇంట చేసుకుంది, ఆహారం పెట్టింది, అంతటితో ఆగిపోలేదు చూసారా? లేకపోతే ఏదో ఒకసారే కదా, దైవజనుడిని ఒకసారే పిలిచాంగా అన్నం పెడితే సరిపోతుంది అని ఆగిపోలేదండి. ఇదిగో ఎప్పుడు ఆ దైవజనుడు వచ్చినా ఎక్కడికి రావాలనుకుంది? ఇదిగో మా ఇంటికే రావాలి. వచ్చినప్పుడల్లా ఇక్కడికే రావాలి, ఇక్కడే అతను విశ్రాంతి తీసుకోవాలి, ఇక్కడే భోజనం చేయాలి. ఇదిగో అతను భక్తి గల దైవజనుడు, అతనికి అవసరం అవుతుంది, విశ్రాంతి అవసరం. ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలో తెలుసా? ఇదిగో పెనిమిడితో మాట్లాడుతుంది, ఇదిగో మనం ఒక గది కట్టిద్దాం. అతను వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి కానీ భోజనం చేయడానికి కానీ ఒక గది కట్టిద్దామని గది కట్టించి వదిలేశారా? మంచము, బల్ల, పీట, దీప స్తంభము ఉంచుదుము. దేవునివి దేవుడు మనకిచ్చిన వస్తువులు ఎవరికి ఇస్తుంది తెలుసా? దేవునికి ఇస్తుంది. చూసారా? దేవునికి ఇస్తుంది. ఒక షునేమి పట్టణములో ఉన్న గనురాలైన స్త్రీ. తర్వాత 11వ వచనం చదువుకున్నట్లయితే 11వ వచనం, ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోచొచ్చి అక్కడ పరుండెను, విశ్రాంతి తీసుకున్నాడు. ఒక షునేమి పట్టణంలో ఉన్న గనురాలైన స్త్రీ ఇదిగో దేవుడిచ్చిన ఇంటిని దేవునికి ఉపయోగించాలి అని అనుకుంది కాబట్టి ఆ దైవజనుడికి అక్కడ ఏం చేయగలిగింది? ఒక గది కట్టించింది. వచ్చినప్పుడల్లా ఇంట చేర్చుకుంది, ఆహారాన్ని అందించింది. అంతేగాక మంచము, పీట, దీప స్తంభము, బల్ల ఆయన కొరకు సిద్ధపరిచింది. దేవునికి ఉపయోగించింది. అలాగే రోమాపత్రిక 11:35-36 వచనాల్లో కూడా పైన మాట్లాడతాడండి. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు బోధ చేసిన వాడు ఎవరు అని మాట్లాడుతూ 35వ వచనం వచ్చేసరికి ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? దేవునికిచ్చేవారు ఎవరు? ఈరోజు దేవుని నుంచి వస్తున్న ఎన్నో మనం ఉపయోగించుకుంటున్నాం. ఒక ప్రభుత్వం నుంచి వస్తున్నవి ఎన్నో మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నాం. అలాగే దేవుని నుంచి వచ్చే ఎన్నో మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ భూమి మీద మనం బ్రతకడానికి అవసరమైన గాలి దేవుని నుంచి వస్తుంది, నీరు దేవుని నుంచి వస్తుంది, ఆహారం దేవుని నుంచి వస్తుంది. ఈ సృష్టిలో మనం ఉపయోగించుకున్న ప్రతి ఒక్క వస్తువు, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, మంచం కానీ, ఏమండి మనం ఇదిగో గాలి కావాలని వేసుకుంటున్న ఫ్యాన్ కానీ, కరెంట్ కానీ, ఇవన్నీ కూడా ఎవరిచ్చారో తెలుసా? ఈ సృష్టిలో దేవుడు ముందే పెట్టాడు. అంతేకాక మనకి తిరగడానికి అవసరమైన పెట్రోలు, డీజిలు, ఏమండి ఒక సైకిలు, ఎన్ని మోటార్ వాహనాలు ఉన్నాయో, ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయో, వీటికి అవసరమైన ప్రతిదీ ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఈ ప్రకృతిలోంచి వస్తుంది. దేవుడు మనకిచ్చాడు. దేవుని వస్తువులవి. మరి దేవునికి ఎలా ఉపయోగిస్తున్నావు ఒకసారి ఆలోచించండి. ఉపయోగించుకునే వారుగా ఉంటున్నావా దేవునికి? ఏమండి మన ఇంటిని దేవునికి ఎలా ఉపయోగించాలి? మన ఫోన్ని దేవునికి ఎలా ఉపయోగించాలి? మనం కొనుక్కున్న వాహనాన్ని, ఒక బైకే కానీ, కారే కానీ, దేవుని సువార్త కోసం, దేవుని గూర్చి ఎన్నో ఉన్నతమైన మాటలు తెలపడానికి, లేదా మనం తెలియజేసుకోవడానికి ఎన్ని ప్రాంతాలు మనం తిరుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నువ్వు తిరుగుతున్నావా, నువ్వు చేస్తున్నావా, ఇదిగో దేవునికి ఇచ్చేవాడు అవుతావు నువ్వు. అందుకే 35వ వచనం చదువుతాం. రోమాపత్రిక 11:35-36 వచనాలు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఎవరి ద్వారా కలిగి అనుకున్నారు? ఈరోజు మన కళ్ళ ముందు కల్పిస్తున్న ప్రతి ఒక్క జీవరాశులు ఎవరి ద్వారా కలిగాయో తెలుసా?
దేవుని ద్వారా కలిగాయండి. ఆయన మూలమున కలిగాయి. ఎన్నో జీవరాశులను మనం అనుభవిస్తున్నాం కదండి. ఎన్నో జీవరాశులను మనం పెంచుకుంటున్నాం. ఎన్నో జీవరాశులను మనం ఆహారంగా స్వీకరిస్తున్నాం. ఒక కోడి మనకి ఆహారంగా బలవుతుంది, ఒక మేక మనకి ఆహారంగా బలవుతున్నాయి. ఏమండి, ఈ భూమి మీద ఉన్న ఎన్నో జీవరాశులు, ఎన్నో పక్షుల్ని మనం చూస్తున్నాం. అవి మనకి ఉపయోగపడుతున్నాయి. ఇన్ని మనకు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ ఎవరివి అనగానే సమస్తము ఆయన మూలముగా కలిగాయి, సమస్తము ఆయన ద్వారా కలిగాయి, సమస్తము ఆయనవి. ఈరోజు ఆయనకి ఇస్తున్నారు. ఆలోచించండి. రాత్రి జరిగిన మీటింగ్లో ఆయనకి ఇచ్చారు. అవునా? ఎవరిదా కోడి? అవునా? రాత్రి ఏంటి? ఏమండి, రాత్రి ఏం తిన్నాం మనం? రాత్రి తిన్నాం, పొద్దున్న మర్చిపోదామా? మర్చిపోయారండి. కొంతమంది మర్చిపోతుంటారండి. ఎప్పుడు తిన్నదప్పుడే ఏంటంట పరగడుపు అనే సామెత ఒకటి ఉంది. అంటే ఎప్పుడు ఎవరు పెట్టినా ఏం చేస్తుంటాడు? వాడు మర్చిపోతుంటాడు. ఎప్పుడు నువ్వు నాకు పెట్టావు అంటుంటాడు. ఏమండి, మనం అలా ఉండకూడదు. రాత్రి ఏం తిన్నావు? ఏమండి, వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరు అనుకున్నారు? దేవుని పిల్లలు. మరి దేవునివి దేవునికి ఇచ్చాం. దేవుడిచ్చిన ఆహారాన్ని ఎవరికి ఇచ్చాం? దేవుని పిల్లలకి పెట్టామంటే ఎవరికి పెట్టినట్టు? ఇదిగో ఆయనకి మనం ఇచ్చినట్టు దేవునివి దేవునికి ఇచ్చాం. ఇదిగో ఇలాగ ఎంతమంది ఉంటున్నారో ఆలోచించండి. ఇలాగ ఎంతమంది దేవునివి దేవునికి ఇవ్వడానికి ప్రయాసపడుతున్నారు. ఈరోజు మనం పనికి వెళ్తాం, సంపాదిస్తాం. ఎవరివయ్యి? నాయి, నా డబ్బులు అనుకుందామా? ఆలోచించండి. ఒకానొక కాలంలో అపోస్తులు ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో ఉన్నతమైన సంగతులు ప్రకటించి ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రకటిస్తున్న వాళ్ళు ప్రకటిస్తుండగా కొంతమంది వచ్చారు. వాళ్ళకు కలిగినదంతా కూడా ఏం చేశారో తెలుసా? అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. చూసుకుందాం అపోస్తుల కార్యములు 4:32 ఈ యొక్క సందర్భం మనకు కనిపిస్తుంది. తమకు కలిగినదేది తమదని అనుకోలా. ఎవరిదనుకున్నారు? ఇదిగో దేవుడిచ్చాడు, దేవునివి దేవునికి ఇవ్వాలి అని ఒకానొక కాలంలో ఉన్న భక్తులు, విశ్వాసులు అనుకున్నారండి. అనుకున్నారు కాబట్టి ఏం చేశారో తెలుసా? వాళ్ళు విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. ఎవ్వరు తనకు కలిగినది, తనకు కలిగిన ఇల్ల, తనకు కలిగిన ఆస్తుల, తనకు కలిగిన పొలాల, వారి వెనక వారి ఆస్తులుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి అనుకోలేదంట. ఏమండి, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు గూర్చిన మాటలు విని మారిన ప్రారంభ సంఘస్థుల యొక్క మనసు ఎలా ఉందో చూసారా? ఇదిగో మాకు కలిగిన వస్తువులు కానీ, మాకు కలిగిన సంపద కానీ, మాకున్న ఆస్తులు కానీ మాయి కాదు, ఎవరివి? ఈ దేవుడు మాకిచ్చాడు. ఈ ఎవరివో తెలుసా? దేవునివి. ఈ ఎవరికి ఇవ్వాలి? మరి దేవునికి ఇవ్వాలి అనుకున్నారు. అందుకే తమకు కలిగినది వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఏమండి, చాలండి. ఒకానొక కాలంలో ఉన్న క్రైస్తవులుగా మారిన వాళ్ళు, యేసుక్రీస్తును నమ్మిన వారు తమ స్థిరాస్తుల్ని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినట్టు ఇక్కడే మనకు కనిపిస్తుందండి. ఇదిగో వారి ఒక్కరి కొలది ఏం చేశారు? వాళ్ళు పంచిపెట్టారు. అందుకే అంటున్నాడు, ఇదిగో తనకు కలిగింది ఏది తనదని అనుకోలేదు. ప్రారంభ సంఘస్థులు. మరి ఈరోజు సంఘంలోనే ఏమవుతాయో తెలుసా? దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘం అని ఒకటి ప్రారంభం అవుద్ది. సంఘంలోనే ఇదిగో ఈ సంఘానికి వస్తున్న కానుకలు దొబ్బేసేవాడు ఒకడు. ఏమండి, ఈ రోజున్న సంఘాలు మరి కానుకలు అంటే మామూలుగా రావు కదండి. దేవుని సత్య సువార్త ప్రకటిస్తున్నామంటే దేవుని గురించి డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తారు. కానీ నామకార్థ భక్తులు కానీ, నామకార్థ బోధ కానీ, అబద్ధాలు చెప్పి
ఏమంటే ప్రజల్ని మాయ చేసి ఇదిగో స్వస్థతలో చేస్తున్నాం, చనిపోయిన వాడిని బ్రతికిస్తున్నాం, దెయ్యాల్ని వదలగొడుతున్నాం, చేతబడి బాణమతి చిల్లంగి వదలగొడుతున్నాం అని చెప్పి అబద్ధపు బోధలు చేసేవారి దగ్గర ఏముంటుందో తెలుసా? ఎంతోమంది ధనం ఇచ్చేవారు. ఏమండి, ఎందుకంటే మోసం చేసేవాడి మాట వినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు మరి ఆ ధనం వస్తుంది అంటే ఇది లెక్కెట్టే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అవునా? లెక్కెట్టే వాళ్ళు కొంతమందిని పెట్టుకుంటాడు. ఆ సంఘానికి సంబంధించి ఆర్థిక అధికారులుగా కొంతమంది ఉంటారు. ఏం చేస్తుంటారో తెలుసు, ఒక సమయంలో వీళ్ళు డబ్బులు తినేస్తుంటారు, చర్చి డబ్బులు. సంఘం తరపు నుంచి 1 లక్ష 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తుంటారంటే 1 లక్ష చెప్పి ఇంకో 1 లక్ష తినేస్తుంటారు. ఇక మన ప్రాంతంలోనే, మన కండ్రిగూడెం ప్రాంతంలోనే కొట్టుకుంటున్నారు ఇద్దరు, సంఘంలో పెద్దలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. వాళ్ళు కొట్టుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ కానుకల డబ్బులు నువ్వు 1 లక్ష తినేసావుగా, నేను 1 లక్ష నువ్వు ఇంకో 2 లక్షలు తినేసావుగా అని మాట్లాడుకుంటున్నారండి. ఏమంటే వీళ్ళ స్థిరాస్తులు అమ్మేస్తారా దేవునికి? దేవుని డబ్బులే వాడేసుకుంటాడు. దేవుడి కోసం అని ఏమండి కొన్న వస్తువులు వాడుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడి కోసం కొన్న సౌండ్ సిస్టానికి సొంత పనులకు వాడుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్నారండి. వీళ్ళ దేవునికి ఇచ్చేవారా? ఒకసారి ఆలోచించండి. ప్రారంభ కాలంలో ఉన్న అపోస్తులు బోధ విన్నవారు ఏం చేశారు తెలుసా? దేవునికి ఇచ్చారు. తమకు కలిగింది ఏది తమదని అనుకోలా. ఆ తర్వాత ఉన్న వాళ్ళు కూడా అపోస్తలుడైన పౌలు గారు వారి గురించి చెప్తున్నాడు. అది కూడా చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఆ తర్వాత కాలంలో ఉన్న భక్తులు కూడా ఎలాంటి స్వభావం, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో చూసుకున్నట్లయితే, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనులేదు. ఏమండి, ఇన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఎవరి వారం ఒకసారి ఆలోచించండి. ఈ సృష్టిలో అన్ని దేవునివి, దేవునికి ఇవ్వాలి అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ మనం 6 అడుగులు ఎత్తు, 2.5 3 అడుగుల వెడల్పులో నువ్వు కనిపిస్తున్నప్పుడు, అద్దంలో నువ్వు చూసుకుంటున్నప్పుడు నీ యొక్క దేహం ఇదిగో అందంగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఏమండి చక్కగా ఉన్నాను అని నిన్ను చూసి నువ్వు మురిసిపోతున్న ఈ దేహం ఎవరిది? ఇంతకీ దేవునిది కాదా? ఆలోచించు ఒకసారి. దేవుడిచ్చింది కాదా నీ దేహం? ఆలోచించు. నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టింది ఆయన కాదా? ఇది ఎరిగారండి వాళ్ళు. ఇది ఎరిగారు. తనకు కలిగిందేది తనదని అనుకోలే ఒకనాటి కాలంలో ఉన్నవారు. ఆ తర్వాత కాలంలో ఉన్నవారు ఏం చేశారంట? తమ్మును తామే అప్పగించుకున్నారంట దేవుని పనిలో. ఇంకేది లేదు. ఇదిగో వారు ఏదైనా దేవుని కోసం చేయడానికి సిద్ధపడిపోయారు. తనకున్నది ఇచ్చేశారు. వారు కూడా దేవుని కోసం నిలబడ్డారు. దేవుని పనిలోకి వాళ్ళు కూడా వచ్చేశారు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో ఎంతగా చేయుదురని నేను అనుకోలేదు అంటున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. అంటే ఈ సృష్టి దేవునిది, దేవునికి ఇవ్వాలి అంటున్నాడు. అలాగే మరి నువ్వు కూడా ఎవరి వాళ్ళవి? నువ్వు కూడా ఎవరి వాడివి? దేవుని వాడివేగా నువ్వు కూడా. దేవుడు తయారు చేసి నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టి ఈ భూమి మీదకి నిన్ను పంపించాడు కదా ఆయన. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుండి మాట్లాడతాడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడతాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపగా మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా
నిన్ను నియమించి తిని ఎప్పుడంట ఆయన, ఇదిగో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే అంటున్నాడంటే గర్భంలో మనల్ని రూపించింది ఎవరు? దేవుడు. రూపింపక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడంట మనల్ని. ఇదిగో తల్లి గర్భంలోకి తీసుకొచ్చాడు, రూపించాడు, ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. మనం ఎవరి వారం? దేవుని వారం అయినప్పుడు మనము కూడా ఏం చేయాలి? దేవునికి ఇవ్వాల్సినప్పుడు మనం కూడా దేవుని వారం అయినప్పుడు మనం కూడా ఏం చేయమంటున్నాడు? మనల్ని కూడా దేవుని పని చేయమంటున్నాడు. అందుకే దేవుని సొత్తైన ప్రజలు అంటాడండి దేవుడు మనల్ని. ఇంకో ఈ సృష్టి అంతా దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవుని వాడివి, నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ఒక యవనస్తుడు వచ్చాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. నిత్య జీవం వెళ్ళడానికి ఏం చేయాలి అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆజ్ఞలు పాటించమని యేసుక్రీస్తు చెప్పాడు. ఇది మన జ్ఞాపకం ఉందిగా. ఆజ్ఞలు పాటించమని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటాడండి. అన్న తర్వాత ఇదిగో నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి దేవునికిచ్చి ఏం చేయమన్నాడు? నువ్వు అలా ఉండిపోలేదు. ఏమంటున్నాడు? నువ్వు కూడా దేవుని వాడివే కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలంటే నువ్వు కూడా దేవుని వాడవు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని పనిలో ఉండాలి నువ్వు కూడా. కాబట్టి వచ్చి నన్ను వెంబడించమన్నాడు ఆ యవనస్తుణ్ణి. అలాగే చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకున్నాం. దావీదు గారండి, ఆయన రాజు అయిన తర్వాత ఎన్నో ఉన్నతమైన సంగతులు దేవుని గురించి తెలియజేసిన ఆయన దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో దేవుని మందిరం కట్టాలి, దేవునికంటూ ఒక మందిరం కట్టాలి అన్న ఆలోచన కలిగిన ఆయన ఏం చేశాడో తెలుసా అండి? దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీతో మందిరం వద్దు, నేను నీ కుమారునితో కట్టించుకుంటాను అని ఆయన చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో దీనికి అవసరమైనవన్నీ నేను సమకూరుస్తున్నాను అని అవసరమైనవన్నీ సమకూర్చాడండి. అవసరమైనవన్నీ ఎన్న చిన్నయ్య అంటే సొలొమోను గారు కట్టించిన దేవాలయం గురించి ఆలోచిస్తే అన్నీ బంగారంతో కట్టించినట్టు అది మనకు కనిపిస్తుంది. అవునా? విలువైనవన్నీ కూడా ఎవరు సమకూర్చారు తెలుసా? దావీదు గారు సమకూర్చారు. ఎవరి కోసం? విలువైన బంగారం, విలువైన వెండి తన కోసం సమకూర్చుకోలా. ఇవి దేవునికి ఇవ్వాలి అని సమకూర్చాడండి. తన బ్రతుకున్నంత కాలంలో సమకూర్చిన ఆయన దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడో చూడండి ఒకసారి, మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదిగో నేను తండ్రి నీ కోసం సమకూర్చాను, చూడండి తండ్రి ఎంత గొప్పగా నేను సమకూర్చాను అని మాట్లాడలేదండి. అంత సమకూర్చినా సరే ఏం మాట మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రం వాడను, నీకు ఇవ్వడానికి నేను ఎంత మాత్రం వాడను తండ్రి. నీకు ఎంత ఇస్తే సరిపోతుంది తండ్రి, ఇదిగో నేను ఇవ్వడానికి ఎంత మాత్రం వాడను కాను. ఈరోజు క్రైస్తవుడు కూడా నేను ఎంత మాత్రం వాడను కానని ఇవ్వడం మానేశాడు. అవునా? క్రైస్తవులు కూడా కొంతమంది పాటలు పాటలాడతాడు, ఏమిచ్చినా నీకు సరిపోతుంది, ఏమిచ్చినా నీకు సరిపోదు కాబట్టి నేను అసలు ఇవ్వను అని క్రైస్తవుడు ఆలోచిస్తున్నాడు. కానీ ఈయన ఏమీ ఇవ్వకుండా మాట మాట్లాడలేదండి. ప్రపంచంలో ఉన్న ఉన్నతమైన దేవాలయంగా ఆ రోజు యెరూషలేము దేవాలయం కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆ దేవాలయంకి వచ్చి దేవుణ్ణి ఆరాధించినట్టు చరిత్రలో మనకు కనిపిస్తే, అంత గొప్ప దేవాలయానికి అవసరమైన బంగారం కానీ వెండి కానీ ఏవైతే అవసరమో అవన్నీ కూడా సమకూర్చిన ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము ఎంత మాత్రము తండ్రి అని, నా జనులు ఎంత మాత్రం వారు, నేనెంత మాత్రం వాడిని, నా జనులు ఎంత మాత్రం వారు, నేను తెచ్చిన బంగారం ఎంత, నేను తెచ్చిన వెండి ఎంత, నేను తెచ్చింది ఎంత, నేను సమకూర్చింది ఎంత అని సమస్తమును నీ వల్లనే కలిగింది కదా, ఇదిగో ఇది నేను తెచ్చాను అంటే దీన్ని కలిగించిన వాడు నీవే కదా అంటూ నీ స్వసంపాద్యములో కొంత మేమిచ్చి ఉన్నాము. ఏమండి? ఎంత ఇచ్చాడంట?
కొంత ఇదిగో ఈ భూమి మీద మీరు మాకు చేసిన దాన్ని చూసుకుంటే మేము మీకు ఇచ్చేది ఎంత తండ్రి అంటున్నాడండి. మేము ఎంత మాత్రం వారవు తండ్రి అంటున్నాడు. కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాము అంటున్నాడు. అంటే ఇదిగో దేవునివి దేవునికి ఇవ్వాలని ఒకనాటి కాలంలో ఉన్న భక్తులకు తెలిసింది. దేవునివి దేవునికి ఇవ్వాలి అని ఒకనాటి కాలంలో ఉన్న శిష్యులు సువార్త ప్రకటించిన కాలంలో ఉన్న విశ్వాసులకు తెలిసింది. దేవునివి దేవునికి ఇవ్వాలి అని అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఉన్న ఆ రోజున్న విశ్వాసులకి తెలిసింది. ఈరోజు దేవునివి దేవునికి ఇవ్వాలని ఎంతమంది క్రైస్తవులకు తెలిసింది ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనకు అవసరమైనవన్నీ ఈ భూమి మీద పెట్టాడు. అంతేకాక మనకు విలువైన జీవితాన్ని ఇచ్చాడు ఆయన. అలాగని ఈ భూమి మీద ఉన్న అధికారులని ఎప్పుడు కూడా దేవుడు ఎదిరించమని చెప్పలేదు. ఒక సందర్భంలో ఎదిరించమన్నాడు. అది ఎప్పుడు సువార్త ప్రకటించాలి మీరు. ఈ ప్రకటన తప్పైతే కాదు, ప్రభుత్వం దృష్టిలో కూడా తప్పు కాదు ఈ రోజుకి. ఏమండి, అవునా కాదా చెప్పండి? ప్రభుత్వం దృష్టిలో తప్ప ఇది? సువార్త ప్రకటించడం ప్రభుత్వం దృష్టిలో తప్ప కాదు. ఆ రోజున్న కాలంలో కూడా తప్పు కాదు. కొంతమంది అడ్డుపడ్డారు. ఎవరికి? ఏమండి, పేతురు యోహాను సువార్త ప్రకటిస్తుంటే ఆ రోజున్న కాలంలో అడ్డుపడిన తర్వాత వారిద్దరూ చెప్పిన మాటలేంటో తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానేలా మేము ఉండం. మేము మానం. సువార్త మేము ప్రకటిస్తాం. ఈ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఏం చేస్తాం? మీకు లోబడతాం అని ఆ రోజే కానీ, యేసుక్రీస్తే కానీ, ఈరోజు మనమే కానీ, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్పింది అదే అండి. ఇదిగో ఈ ప్రభుత్వం నుంచి వస్తున్న అన్నీ నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వానికి నువ్వేం చేయాలి తెలుసా? ట్యాక్స్ నువ్వు కట్టొచ్చు. అలాగే దేవుడి నుంచి వస్తున్నవన్నీ నువ్వు ఉపయోగించుకుంటున్నావు, అన్నీ నువ్వు వినియోగించుకుంటున్నావు. ఇదిగో నీకు కలిగిన ఈ దేహాన్ని కూడా ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. దీన్ని కూడా నువ్వు ఉపయోగించుకుంటున్నావు కదా. ఇదిగో ఇవన్నీ ఇచ్చిన దేవునికి ఏం చేయాలో తెలుసా? దేవుడిచ్చినవి దేవునికి ఉపయోగించు. దేవుడిచ్చిన వాటిల్లో దేవుని కోసం పంచే. దేవుడిచ్చిన ఈ దేహంతో దేవుని గూర్చి చెప్పు, దేవుని గూర్చి ప్రకటించు. అలా ఎప్పుడైతే చేస్తారో దేవుడున్న లోకానికి చేరతారండి. ఒక ధనవంతుడు ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ దేహాన్ని, దేవుడిచ్చిన ఈ భూమి మీద సృష్టిలో దేవుడిచ్చిన ప్రతి వాటిని తన కోసం అనుభవించాడు ధనవంతుడు. తన కోసం అనుభవించాడు కాబట్టే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ బ్రతికున్న కాలంలోనే దేవునివి దేవునికి ఇవ్వాలి అని కనీసం తనకు దగ్గరలో ఉన్న లాజరు కూర్చొని ఆలోచించుంటే ఏమండి బ్రతికేవాడేమో, దేవుడున్న లోకం చేరడానికి అర్హతను సంపాదించేవాడేమో. కానీ ఆ ధనవంతుడి గురించి మనం చదువుకుంటున్నాం. ఎంతోమంది భక్తుల గురించి మనం చదువుకుంటున్నాం. ఒక శాస్త్రులు పరిసయ్యులు దేవుని పేరట చెప్పి వేషధారులుగా మారి దేవుణ్ణి ఎంత మోసం చేస్తున్నారో అది మనం చదువుకున్నాం. ఇన్ని మాటలు విన్న తర్వాత మనం మాత్రం అలా ఉండకూడదు. ఖచ్చితంగా దేవునివి దేవునికి ఇవ్వాలి. దేవుడిచ్చిన ఏ వస్తువైనా, ఒక మొబైలా, ఒక టీవీయా, ఒక ల్యాప్టాపా, ఒక సౌండ్ సిస్టమా, మనకున్న ఇల్లా, ఇది దేవునికి ఎలా ఇవ్వాలి, దేవునికి ఎలా ఉపయోగించాలి, చివరికి మనమా ఇదిగో దేవుని పనిలో ఎలా ఉండాలి? ఏ రోజు దేవుని పని ఉంది, ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుంది, ఎక్కడికెళ్ళి దేవుని వాక్యం చెప్పాలి, ఎక్కడికెళ్ళి దేవుని వాక్యం వినాలి అని ఎప్పుడైతే మనం అలాంటి ఆలోచన కలిగి ఉంటామో అప్పుడే దేవునివి దేవునికి ఇచ్చేవారుగా ఉంటాం. మనమందరం ఇలా ఉండాలనే ఈ రాత్రి దేవుడు ఎన్నో విలువైన సంగతులు మనకి తెలియజేశాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగాము తండ్రి. ఆమేన్.